ఏ నక్షత్రాలు చేసుకోవద్దు అనేది ఇది రాసుకోండి బాబు. అంటే ఎవరికైతే కంపాటబిలిటీ పని బాగుంటుందో చేయదనేది. అవన్నీ మాట్లాడాం కదా ఇప్పుడు. ఎవరికైతే అసలు సెట్ అవ్వదు అవి మీరు 1 by 1 చెప్పుకుంటూ వచ్చేయచ్చు. ఒక్కొక్క పాయింట్ చెప్తాను, అసలు అంటే మేజర్ చెప్తాను అంతే. రైట్, చెప్పుకుంటూ వెళ్ళిపో. ఇది మ్యాక్సిమం ఇది పని చేయవు వీళ్ళు చేయకూడదు అని నా కైండ్ స్టైల్స్ అమ్మ. మళ్ళీ మీరు పుస్తకాలు అనేది తగ్గదు. నా కైండ్ స్టైల్లో నాకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్తో నేను ఎన్నో జాతకాలు చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. అశ్లేషకి మగకి వర్కౌట్ అవ్వదు. మగ ఇస్ డిటాచ్మెంట్ నక్షత్ర, అశ్లేష ఆల్రెడీ దాని మీద కుజుడు నేర్చిపడి ఉంటాడు. ఈ రెండు కంపాటబిలిటీ పనిచేయదు ఓకే. కంప్లీట్గా. దానివల్ల ఏమవుతుందంటే మీరు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. తర్వాత జ్యేష్ఠ ఈజ్ బ్యాటిల్ నక్షత్ర. మీకు ఇందాక చెప్పాను భరణి ఈజ్ అగ్రెసివ్ నక్షత్ర అని. సో జ్యేష్ఠ అండ్ భరణి బోత్ ఆర్ అగ్రెసివ్. అంటే ఒక బ్యాటిలింగ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇది అన్నిటికన్నా ముందు ఎందుకు పనిచేయండి మీకు ఇందాక చెప్పాను, భరణి కానీ చిత్త కానీ ఈ రెండు నక్షత్రాలకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. పైగా భరణి నక్షత్రానికి వచ్చినప్పుడు పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయని చెప్పాను. మీరు న్యాచురల్ ఎయిత్ హౌస్లో నా జ్యేష్ఠని యాక్టివేట్ చేయొద్దు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకు ఇబ్బంది అయితే వస్తుంది. సో అవాయిడ్ దిస్ నక్షత్రాస్. ఇకపోతే మూలా నక్షత్రం కొంతవరకు సేఫ్ సైడ్గా పర్వాలేదు. బట్ ఆరుద్ర నక్షత్రం మీదకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించడం మంచిది. అండ్ మగా నక్షత్రానికి వచ్చినప్పుడు మీరు స్వాతితో కంపేర్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎప్పుడైనా కేతు వర్సెస్ రాహు నక్షత్రాలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కేతు వర్సెస్ రాహు ఎప్పుడు రెండు డివైడ్ అయ్యి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిమా. నీకు రాహుకేతువులు ఎక్కడెక్కడైతే 7 యాక్సెస్ వస్తున్నాయో వాడి జీవితంలో కేతు అంటే కర్మఫలాన్ని తీసుకొచ్చి ఉంటాడు. ఆ ఏరియాలో డిటాచ్మెంట్ ఉంటుంది, ఆ ఏరియాలో బరువు మోయాల్సి వస్తుంది. రాహు అంటే ఇంకా కొంచెం వృద్ధితో అది చెడు స్థానాల్లో పడిన భావాన్ని బట్టి ఆరోగ్య స్థానంలో పడిన అనారోగ్యాలు పెరిగిపోతుంటాయి. సో రాహు ఈజ్ ఇంటెన్సిటీ టూ మచ్ ఆఫ్ ఏమంటుంది ఇంకా ఒక హోప్ జనరేట్ చేస్తుంటాడు. కేతు కట్ చేస్తుంటాడు. సో వీళ్ళిద్దరికి ఉన్న నక్షత్రాలను కలిపేద్దామని అనుకునేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇది మెయిన్. అలాగే రవి నక్షత్రాలు శని నక్షత్రాలు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేవు. నేను ఇందాక చెప్పినప్పుడే చాలా మటుకు రవి నక్షత్రాలు శని నక్షత్రాలు కలిపే చెప్పాను. చూసుకోవాల్సిందల్లా కేతు నక్షత్రాలు రాహు నక్షత్రాలు క్లబ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి చాలు. ఇది కొంచెం ఎవరైనా మ్యారేజ్ ప్రాబ్లమ్స్లో ఉండి మ్యారేజ్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక చాలామంది రకరకాల పూజలు చేస్తాం పని చేయట్లేదు ఇలా మాట్లాడతారు కదా. ముహూర్తాలు మాట దేవుడు ఎరుగు. కొన్ని నక్షత్రాలు చెప్తాను, ఆ నక్షత్రాల్లో ఏ హోమం చేసుకుంటే కొంత ఫలింతుందో చెప్తాను. దానికి తగ్గట్టుగా మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. అందులో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు రోహిణి నక్షత్రం మీద కానీ చిత్తా నక్షత్రం మీద కానీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ హోమాలు ఇలా ఉంటాయి. ఈ కళ్యాణం అలాంటిది ఏదైనా చేసుకుంటే రోహిణి నక్షత్రంలో చిత్తా నక్షత్రంలో ప్రాబ్లమ్స్కి సంబంధం చేసుకుంటే కనుక కొంత రెక్టిఫికేషన్ అయితే ఉంటుంది. ఇది మ్యారేజ్ పరంగా. డైవర్స్ అండ్ సెపరేషన్స్ ఉంటాయి. ఈ డైవర్స్ అయిపోతున్న విడాకులు బాధలు ఎప్పుడు వస్తాయి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. డైవర్స్ అండ్ కోర్టు కేసెస్లో డైవర్స్తో సెపరేషన్లో ఉండి డైవర్స్ ఇవ్వట్లేదు, ఏమీ తేలట్లేదు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది, ఇలాంటి వాటికి ఎప్పుడన్నా పనిచేసేది ఉత్తరా నక్షత్రం. ఇట్లన్నిటికీ కూడా చెక్ చెప్పేది. సో ఉత్తరా నక్షత్రం మీద ఎప్పుడైనా సరే మాంగళ్య బల హోమాలు ఇవన్నీ ఉంటే అలాంటిది ఏదైనా చేసుకునే ప్రయత్నం చేయండి. అన్న దానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనుకుంటే కనుక ఫోన్ చేయండి, చెప్తాను. అలాగే కోర్టు ప్రాబ్లమ్స్లో ఇలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి స్వాతి అండ్ విశాఖ నక్షత్రం అంటే కోర్ట్ రిలేటెడ్ లా లేకపోతే ఇలాంటి కాంట్రాక్ట్స్ జ్యుడిషియరీ ఇలాంటి ప్లేస్ అయినప్పుడు మాత్రం స్వాతి అండ్ విశాఖ నక్షత్రాల్లో చేసుకోవడం వల్ల కొంతవరకు ఇదవుతుంది. ఈ హోమాన్ని చెప్పేసి ఇది బగ్లాముఖి హోమాలు అని చెప్తారంటారు. అలాంటిది ఏదైనా చేసుకుంటే కనుక ఉపశమనాలు కలిగితే కోర్టు కేసెస్కి సంబంధించి చెప్తున్నా. మ్యారేజ్ డిలేస్ అని ఉంటాయి. చాలామంది పెళ్ళి అవ్వట్లేదు, చాలా లాంగ్ టైం పడుతుంది. ఇలాంటి వాటికి జనరలైజ్డ్గా చేసేది ఏంటంటే మృగశిర నక్షత్రం రోజున ఆరుద్ర నక్షత్రం రోజున ఈ నక్షత్రాలు రాసుకోవాలా. మృగశిర అండ్ ఆరుద్ర నక్షత్రం రోజున స్వయంవర పార్వత హోమాలు ఉంటాయి. అలాంటివి చేసుకుంటే కనుక మృగశిర మీద కానీ అనురాధ మీద కానీ చేసుకుంటే ఉపశమనం క్లియర్గా జరిగి పెళ్లి త్వరగా జరగడానికి అయితే అవకాశం కుదురుతుంది. అది దీనికి మాసాలు తిథులు కాదు, నేను జస్ట్ మామూలుగా నక్షత్రానికి ఉన్న బలాలు చెప్తున్నాను. అంటే ఇంకోటి కూడా ఏంటంటే నమ్మడం నమ్మకపోవడం నమ్మకాలు గురించి పక్కన పెడితే ఒక హోమం కానీ లేదా ఒక యాగం కానీ మనం ఎక్కడైనా చేసినప్పుడు అది ఊరికే అయితే పోదు. ఖచ్చితంగా దానికి ఉండే పవర్ ఎప్పుడూ ఉంటుంది. అది మనం గట్టిగా నమ్మాలి. ఎందుకంటే నేను ఎన్నో పురాణ గాథల్లోనూ ఎంతో మంది చెప్పగా నేను విన్నాను. సో ఆ కాస్మిక్ పవర్ అంటాం కదా, అది డెఫినెట్గా వర్క్ చేస్తుంది, మంచి చేస్తుంది అల్టిమేట్గా. అవును. ఇప్పుడు చిల్డ్రన్ విషయాల్లో సంతానంలో లేట్ అవ్వడం, సంతానంలో అనారోగ్య సమస్యలు, ఇలా చైల్డ్ బర్త్ ఇష్యూస్, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ కాల్స్ ఈ ఐవీఎఫ్లు చాలా కాల్స్ అయిపోతున్నాయి. అలాంటి వాటిల్లో ప్రత్యేకించి పుష్యమి నక్షత్రం అండ్ రేవతి నక్షత్రాలు కన్నా ప్రొడ్యూస్ చేయాలి. ఆ నక్షత్రం రెండింటికి కూడా బలం ఉంటుంది. పుష్యమి అండ్ రేవతి ఆ నక్షత్రాలు కనుక సంతాన గోపాలకృష్ణ ఇలాంటి హోమాలు ఏమైనా చేసుకుంటే
ఉపశమనం అయితే కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇంక మామూలుగా మనం ఎప్పుడు ప్రేమించినోడు దొరకలేదనో ఇలాంటి మాట్లాడుతుంటాం కదా. ఈ ప్రేమ, లవ్ స్టోరీస్, ఈ లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఆడినే పెళ్లి చేసుకుంటాను, ఈయన్నే పెళ్లి చేసుకుంటాను, ఇలాంటివి ఉంటాయి కాబట్టి అలాగే ఏదన్నా మీరు అలా లవ్డ్ వన్స్ కోసం, యాక్సెప్టింగ్ కోసం ఎదురు చూస్తుంటే అలాంటి నక్షత్రాలకి అయితే పుబ్బా నక్షత్రం లవ్ అండ్ స్వాతి నక్షత్రం ఈజ్ లవ్. ఆ రెండింటి నక్షత్రం రోజున ఏదైనా శ్రీ సూక్తాలు అలాంటి ఏదైనా చేసుకుంటే కనుక ఉపశమనం కలుగుతుంది. ఇది ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నాయి. శుభం. ఏది ఏమైనప్పటికీ పక్క మనిషికి మీరు కష్టం కలగజేయకుండా చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని మీరు లీడ్ చేస్తూ మంచి మాటలే చెబుతూ అబద్ధాలు చెప్పి బతకకుండా నిజాయితీగా బతకడంలో ఉన్నటువంటి గొప్ప జీవితం ఇంకొకటి లేదని. ఎందుకంటే బయట ఎన్ని చూస్తున్నాం, ఎన్ని మోసాలు చూస్తున్నాం, అది దారుణం. అసలు వాళ్ళు ఇంటి పేరు అబద్ధం చెప్తున్నారు, జాబ్ అబద్ధం చెప్తున్నారు, ఆస్తులు అబద్ధం చెప్తున్నారు, ₹1 అంటే ₹1,00,00,000 ఉందని చెప్తారు. అవునవును. ఇంత దారుణం. అసలు అలానే కాదు, అసలు మొత్తం డూప్లికేట్ ఫ్యామిలీ వచ్చేస్తుంది శ్రీను వైట్ల సినిమాలాగా. చాలా మంది డూప్లికేట్. సర్వేజన సుఖినో భవంతు. సో అని చేత అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఈ మ్యారేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ దీనికి సంబంధించిన కన్సల్టేషన్స్ ఏమన్నా కావాలంటే మనం తీసుకోండి. ఈసారి అయితే ఇంతకు ముందు లేట్ అయినట్టు అనేసి నెలలు అయితే లేట్ చేయను. ఈసారి కొంచెం ఒక ప్రొఫార్మాతో, ఒక సిస్టమేటిక్ వేతో, ఒక టీం తీసుకుని చాలా క్లియర్గా చేసే, మీకు అపాయింట్మెంట్స్ ఇచ్చి ఆన్ టైం చేసేటువంటి ప్రయత్నమే చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఇంతకుముందు లేట్ అయింది దానికి క్షమించండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ని అంతా కూడా కరెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. అలా మ్యాట్రిమోనీ ఎప్పుడైతే అక్కతో స్టార్ట్ చేస్తామో త్వరలో, ఆ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి అందరూ కూడా ఫ్రీ అప్లికేషన్స్ పంపించండి. ఇప్పుడు రాజమండ్రిలో ఒక అబ్బాయి, వాళ్ళకి రాజమండ్రిలోను వైజాగ్లోను పాపం కావాల్సినంత ఆస్తులు ఉన్నాయి. తల్లి తండ్రి పెద్దవాళ్ళు అయిపోయారు, 60 ఏళ్ళు అలా వచ్చేసాయి. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, కానీ వాళ్ళు మీకు వాళ్ళకి ఎందుకో కాంటాక్ట్ అవ్వలేకపోయారు సరిగా. అంటే వాళ్ళు చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయలేదు, మీరు చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయలేదు, అలా అయింది. ఏమైందంటే వాళ్ళకి అమ్మాయి కావాలి, అట్లీస్ట్ కనీసం చదువుకుని ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకునే అమ్మాయి కావాలి. అదే అక్క అన్నాను, ఇంకా ఈ కాల్స్ ఇవే ఉన్నాయి. మీకు అది వాళ్ళ బయోడేటా మీకు పంపించమని చెప్తాను, పంపించండి. అలాగే ఇలాగ చాలామంది ఉన్నారు. అంచేత అంటున్నాను ఏంటంటే, ఒక అడ్రస్కి వస్తున్నాను, మీరు అందరిని కలుస్తాను నేను. అండ్ ఫస్ట్ మీరు బయోడేటాస్ రెడీ చేసుకోండి. దీనికి ఏం డబ్బులు అక్కల, నేను మెయిల్ కానీ వాట్సాప్ కానీ నెంబర్ ఇస్తాను, నేను సెపరేట్గా ఆ నెంబర్ మీద పంపిద్దరు. కానీ విత్ ఇన్ వెరీ సూన్ ఒక 20 minutes 15 minutes ఒక వీడియో ఉంటుంది, అతి త్వరలో అది చేస్తాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్.